వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం టాలీవుడ్ లో మణిశంకర్ వరప్రసాద్ వర్సెస్ రాజాసాబ్ ఆల్రెడీ ప్రేక్షకుల మధ్యలో పోటాపోటీ ఏది బెస్ట్, ఏ ట్రైలర్ బాగుందనే అంచనాలు అయితే వచ్చేస్తున్నాయి. సో ఆ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. ఆల్రెడీ రాజాసాబ్ వర్సెస్ మణిశంకర్ వరప్రసాద్ అంటూ ప్రేక్షకుల్లో అంచనా వేసే దగ్గరికి వచ్చేసారు సార్. అంటే రెండు ట్రైలర్స్ లో ఏది బెస్ట్? యాక్చువల్గా అది సోషల్ మీడియా ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న చర్చ. దాన్ని మనం రెండింటిని కంపేర్ చేస్తూ అనాలిసిస్ చేయడం అనేది భావ్యం కాదు యాజ్ అనలిస్ట్గా. ఎందుకంటే రాజాసాబ్ మార్కెట్ ప్రభాస్కు ఉన్నటువంటి విధానం వేరు. చిరంజీవి గారు మెగాస్టార్కు ఉన్నటువంటి ఇమేజ్ 40 years ఇండస్ట్రీ తరపు నుంచి కానీ ఆయన కృషి, ఆయన తీసుకున్నటువంటి అవార్డ్స్ కానీ, ఆయన రికార్డ్స్ కానీ ఏవి చూసినా కూడా కంపారిటివ్ కాదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ రెండు కూడా రెండు వేరు జోనర్లో వస్తున్నటువంటి ఫిలిమ్స్. అంటే రాజాసాబ్ వచ్చేసి సోషియో ఫాంటసీ దాంట్లో వస్తుంది. అంటే ఒక రాజ కుటుంబకులు లేదా పాత భవనం, ఆ భవనంతో అతీంద్రియ శక్తులు, దైవ బలం, దాంతో కలిపినటువంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్, ఆ నాయనమ్మ కోసం ఆ పూర్వీకులైనటువంటి చెందినటువంటి ఆ లెగసీని కాపాడడానికి లేదా ఆస్తిని కాపాడడానికి ప్యాన్ వరల్డ్ స్టార్ గా పేరొందినటువంటి మన ప్రభాస్ చిత్రం, మారుతి దర్శకత్వం వచ్చిన చిత్రం రాజాసాబ్. దానికి స్టెమినా వేరు, దాని మార్కెట్ విధానాలు వేరు, దాని ఫ్యాన్స్, యూత్ ఫ్యాన్స్ అధికంగా ఉంటారు. అనంత మాత్రాన చిరంజీవి గారి సినిమాకి ఏముండాలని కాదు. ఇక్కడ ఇది కూడా మల్టీ స్టార్ ఫిల్మ్. ఒకవైపు చిరంజీవి గారు ఉన్న మాస్ ఇమేజ్, వెంకటేష్ మాస్ ఇమేజ్ తో పాటు ఈ మధ్య కాలంలో ఆయన ఫ్యామిలీ డ్రామాలు కూడా చేస్తా ఉన్నాడు. ఫ్యామిలీ డ్రామాలు చిత్రాలు మాత్రమే చేశాడు. అది ఇటు చిరంజీవి మాస్ మసాలా లేదా యాక్షన్ సీక్వెన్స్ కలుపుకొని మళ్ళీ ఫ్యామిలీ డ్రామా, అందులో మళ్ళీ చిరంజీవి గారికి కామెడీ టచ్ అనేది మనం గతంలో కూడా చెప్పుకున్నాం. అంటే సినిమా ట్రైలర్ కానీ ఆ విధానం చూసి మనం మొదలే చెప్పుకున్నాం. మరొక ఘరానా మొగుడు లాంటి చిత్రం. ఇట్లా చిరంజీవి గారు మళ్ళీ ఒక అంటే స్పాంటేనియస్ కామెడీ చేస్తూ, అయితే రెండో కూడా ప్రేక్షక ఆదరణ పొందింది, రెండో కూడా వ్యూస్ ఉంది, రెండింటికి కూడా బజ్ ఉంది, రెండో కూడా గొప్ప విజయాలుగానే సాధిస్తుందని నా ఉద్దేశం. రైట్. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అండి, ఇద్దరు కూడా ఆంధ్ర గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తులు. ఇద్దరు కూడా ప్రభాస్ గారు చూస్తే భీమవరం, చిరంజీవి గారు చూస్తే మొగల్తూరు, రెండు కూడా అదే డిస్ట్రిక్ట్స్ చెందినటువంటి హీరోలు. సో రెండు ఎట్లా పోటాపోటీగా ఉంటాయని ప్రేక్షకుల మధ్యలో కొంచెం వాళ్ళ స్థాయిలో వాళ్ళు బెట్టింగ్స్ కూడా వేసుకుంటున్నారట సార్. వాస్తవమేనా అండి? అది స్టార్స్ కు జిల్లాలకు పరిమితం కాదండి వాస్తవానికి. అంటే వాళ్ళు ఆ ప్రాంతానికి చెందినంత మాత్రాన ఆ ప్రాంతం వాళ్ళు మాత్రం సినిమా చూస్తారనో వాళ్ళకి ఇంట్రెస్ట్ అని కాదు. ఇక్కడ వాస్తవం ఏంటంటే సినిమాలు లేదా సంక్రాంతి ముందు వచ్చేటువంటి సినిమాల విజయాలపై కానీ సంక్రాంతి విషయంలో కొంచెం పందెం, అంటే ఛాలెంజ్ చేయడం, పందెం కానీ బెట్టింగ్ చేయడం కొంచెం సహజము. ఈసారికి ఈ చిత్రం గెలుస్తుంది, ఈ చిత్రం మా హీరోనే బరిలో ఉంటాడు సంక్రాంతి చిత్రం అని అక్కడక్కడ ఆ మాటలు వింటూ ఉంటాం. కానీ వాటిని ఎంకరేజ్ చేయడం కానీ వాటి గురించి మనం ప్రస్తావించడం కూడా భావ్యం కాదు. ఎందుకంటే బెట్టింగ్ ని మనం ప్రోత్సహించకూడదు. ఏదన్నా కూడా రెండు కూడా విజయవంతం అవుతాయి. ఇద్దరు హీరోలకు ఇద్దరు కూడా సక్సెస్ఫుల్ ఫార్ములానే ఇంతవరకు రాణిస్తూనే ఉన్నారు. ప్రభాస్ క్రేజీ, ఇక్కడ చిరంజీవి గారు అండ్ వెంకటేష్. సో ఏదైనా సరే సినిమా అనేది సంక్రాంతి బరిలో వస్తున్నాయి. చాలా సందర్భంలో సంక్రాంతి బరిలో 2-3 చిత్రాలు వస్తే 2-3 కూడా విజయమైన దాఖలాలు చాలా ఉన్నాయి. సో ఏదైనా సరే చిరంజీవి గారి అదే తిరిగి పునఃప్రవేశం, అంటే రాజకీయాలకు పోయి తిరిగి వచ్చిన తర్వాత చేస్తున్న చిత్రాల సరళి మారిపోయింది. అప్పటి వరకు ఉన్నటువంటి చిత్రాలంతా కూడా ఆయన హీరోయిజం లేదా ఒక లవరు అట్లా ఉండే టాపిక్స్ అన్ని కూడా చిత్రకథలు కూడా మారిపోయి ఫ్యామిలీ ఓటర్ను లేదంటే సమాజానికి మంచి జరిగేటువంటి కథాంశాలతో వస్తున్నాడు. బహుశా దీంట్లో ఫ్యామిలీ డ్రామా ఉండటంతో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. కామెడీ సన్నివేశాలు కానీ బాగానే ఉంటుంది. అలాగే రాజాసాబ్ ప్రభాస్ గారి ఇప్పుడు ఈ తరం న్యూ జనరేషన్ అంతా కూడా ప్రభాస్ ఫ్యాన్స్. కేవలం మన ఇండియాలోనే కాదు, ప్యాన్ వరల్డ్ స్థాయిలో చైనా, జపాన్ లాంటి దేశాలు కూడా ప్రభాస్ కు విపరీతమైన కేసు ఉంది. సో ఏ రకంగా చూసినా కూడా ప్రభాస్ చిత్రం నిలబడుతుంది. మరియు ఈ మనశంకర్ వరప్రసాద్ చిత్రం కూడా విజయవంతం అవుతుందని నేను ఆశిస్తున్నాను. కేవలం సినిమాలో హీరోల పరంగా కాకుండా డైరెక్టర్స్ మధ్యన కూడా ఇప్పుడు పోటాపోటీగా ఉండేలా ఉందని. ఎందుకంటే మారుతి గారు తనదైన మార్క్ లో కామెడీ చేయడంలో ఆల్రెడీ మనం అందరం చూసాం ఆ సినిమాలో. సో ఇటు చూస్తే అనిల్ రావుపూడి గారు కూడా ఆయన ముద్ర సినిమా పైన కంప్లీట్ గా కనిపిస్తుంది. సో డైరెక్టర్స్ మధ్యలో కూడా పోటాపోటీగా ఉన్నది అన్నట్టుగా కూడా వినిపిస్తున్న మాటలు వాస్తవం ఏంటంటే సినిమా ప్రారంభ దశలో 60లో ఆ దశలో
డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వాళ్ళు హీరోలు అంటే వాళ్ళ డామినేట్ గానే ఉండేది. ఒక ప్రొడ్యూసర్ వస్తున్నాడంటే గుబులుగా ఉండేది ఒక్కొక్కరికి. ప్లస్ ఒక ప్రొడ్యూసర్ వస్తున్నాడు, ఒక ప్రొడ్యూసర్ సినిమా తీస్తున్నాడంటే దాని తాలూకా కథలు ఎలా ఉంటాయి, ఎథిక్స్ ఎలా ఉంటాయి అని చెప్పేటువంటి రోజుల దశ నుంచి అసలు డైరెక్టర్ కి వాల్యూ లేకుండా పోయినటువంటి రోజులు కూడా చూశాము. ముఖ్యంగా దాసరి నారాయణరావు గారు వచ్చిన శకం తర్వాత దర్శకుడికి వాల్యూస్ బాగా పెరిగింది. ఒక ల్యాండ్ మార్క్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. అంత ముందుకు లేదని కాదు, కానీ దాసరి నారాయణరావు గారు డేట్ కుదిరితేనే సినిమాలు చేసే స్థాయికి వెళ్ళింది ఒక స్థాయి. సో ఆ ట్రెండ్ మళ్ళీ ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంది. ఒకవైపు హీరోల ట్రెండ్ తో పాటు ఇంకోవైపు డైరెక్టర్ ట్రెండ్ కూడా నడుస్తూ ఉంది. ఒక ఎస్వి కృష్ణారెడ్డి చూసుకున్న ఆయన తర్వాత జోనర్ చిత్రాలు, ఒక పూరి జగన్నాథ్ చిత్రాలు తీసుకుంటే ఒక రకమైన చిత్రాలు, ఇట్లా ఒక ట్రెండ్ అయితే నడుస్తూ ఉంది. డైరెక్టర్లు ఏ విషయం తీసుకున్నా, మారుతి గారు తీసుకున్న, మన అనిల్ రావుపూడి గారి చిత్రాలు తీసుకున్న, వాళ్ళ జోనర్ లో వాళ్ళకు ఉన్నాయి. సరే ఒకటో రెండు మామూలుగా ఆడినప్పటికీ గొప్ప చిత్రాలే తీశారు. బహుశా ఈ సినిమాలు అనేది హీరోలతో పాటు ఈ డైరెక్టర్లకు కూడా మంచి పేరు వస్తుండొచ్చు. ఖచ్చితంగా ఇద్దరికి కూడా ల్యాండ్ మార్కే చిత్రాలు అవుతాయని నేను అంచనా. రైట్. అండ్ ఒక పక్కన చూస్తుంటే రాజాసాబ్ మన అందరికీ తెలుసు, ప్రభాస్ గారు. సో మణిశంకర్ ప్రసాద్ గారు, చిరంజీవి గారు చాలా యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. సో ఇట్లా చూస్తే కమర్షియల్ మూవీగా వస్తున్నప్పుడు ఈ రెండింటి పైన మా హీరో అంటే మా హీరోనే టాప్ లో ఉంటాడు కలెక్షన్ లో అన్నట్టు వినిపిస్తున్న మాటలు. సో ఎంతవరకు సపోర్ట్ చేయొచ్చండి ప్రేక్షకులు ఈ విషయంలో? ఖచ్చితంగా అందరూ మన హీరోలే, అందరూ మన హీరోలు, అందరూ తెలుగు వాళ్ళే. అట్లానే ఉండదు. కాకపోతే సబ్జెక్ట్ ప్రమోషన్ చేస్తున్నప్పుడు బజ్ క్రియేట్ అవుతుంది. ఆ సబ్జెక్ట్ బజ్ క్రియేట్ అయిన మొదటి వారంలో దాని తాలూకు లక్షణాలు అంటే సినిమా బాగా ఆడుతుంది అన్నట్టు ఊపడుతూ కనిపిస్తుంది. అలా కాకుండా సినిమాలో కొంచెం సబ్జెక్ట్ ఉండి ప్రమోషన్ తక్కువగా ఉన్నప్పుడు మౌత్ టాక్ ద్వారా వెళ్ళేటువంటి చిత్రాలు కూడా ఉంటాయి. అంటే నిజమైన చిత్రంలో సబ్జెక్ట్ ఉన్నప్పుడు మౌత్ టాక్ ద్వారా ఎన్నో చిత్రాలు, ఆనాటి శంకరాభరణం తీసుకుంటే ఎన్నో చిత్రాలు, నిన్న ఆనాటి గురించి చిత్రం కూడా వచ్చి అదొకటి, బలగం చిత్రం కూడా ఒకటి. ఇట్లా సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఒక మౌత్ టాక్ ద్వారానే, అంటే ఏ ప్రమోషను ఏ బజ్ క్రియేట్ కాకుండా సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి చరిత్రలో నిలబడే చిత్రాలుగా మిగిలినాయి. అట్లాగే ఈ చిత్రాల్లో కూడా బజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓపెనింగ్సే కాదు, మళ్ళీ ఆ కంటిన్యూగా 3-4 వీక్స్ ఆడే చిత్రంగా నిలబడతాయి. దీంట్లో సినిమా సబ్జెక్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది, కానీ హీరోల యొక్క వ్యక్తిగత ఇమేజ్ అయితే ఏముండదు. అది చిరంజీవి గారి చిత్రం అయినా, ప్రభాస్ గారి చిత్రం అయినా సరే, సినిమా బాగుంటే హిట్ అవుతుంది, బాగలేకపోతే వెనక్కి వస్తుంది. ప్రభాస్ చిత్రాలు మనం చూసాం, అలా గొప్పగా వచ్చి అలా తుస్సుగా పోయే చిత్రాలు కూడా ఉన్నాయి. మనం అనడం భావ్యం కాదు, కానీ అంటే హీరో ఇమేజ్ తో పాటు సినిమా కథనంలో కూడా గొప్పతనం ఉండాలి. ఖచ్చితంగా గతం తాలూకు ఫెయిల్యూర్స్ కానీ, గతం తాలూకు అనుభవాలు దృష్టిలో తీసుకొని ఈ రెండు చిత్రాలు కూడా గొప్పగానే నిర్మించి ఉండవచ్చని అంచనా. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.